హలో ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. నేను మీకు ఈ వీడియోలో డ్రాగన్ ఫ్రూట్ మొక్కని ఎలా నాటుకోవాలనేది చూపిస్తాను. చూసేయండి. ఇలా ఒక పాట్ తీసుకున్నాను. ఆ పాట్‌లోకి స్వీట్ కార్న్‌వి లేయర్స్ ఉంటాయి కదా! ఆ లేయర్స్‌ని కింది వైపున పెట్టేసుకుంటున్నాను. మట్టి అనేది జారిపోకుండగా. ఇదే కాదు, మనము ఆకులు కానీ లేదంటే రాళ్ళైనా పెట్టుకోవచ్చు. మీ దగ్గర ఒకవేళ బొగ్గులుంటే బొగ్గులు కూడా పెట్టుకోవచ్చనమాట. ఇలా మట్టిని వేసుకుంటున్నాను. ఇది వేస్ట్ మట్టయితే కింది వైపున వేసుకుంటున్నాను. కాస్త వేస్ట్ మట్టి కాబట్టి చాలా రోజులు సైడ్‌కి పెట్టేశాను. గట్టిగా ఉంది. ఇలా ఒక లేయర్‌గా మట్టిని వేసుకుంటున్నాను. మట్టిని వేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్‌లో ఏం చేశాను అనేది చూపిస్తాను. డ్రాగన్ ప్లాంట్ అనేది మనం ఓన్లీ సన్‌లోనే పెట్టాలి. సో, టెర్రస్ ఒకవేళ ఉంటే మీకు టెర్రస్ మీద పెట్టుకోవడానికి ట్రై చేయండి. బాల్కనీ ఉంటే ఎక్కువ ఎండ ఎక్కడుంటుందో అక్కడ పెట్టుకోవడానికి ట్రై చేయండి. మొక్కకి ఎక్కువ వాటర్ ఇవ్వాల్సిన కూడా అవసరం ఉండదు. జస్ట్ 1 వీక్‌కి వన్స్ ఇస్తే చాలు. ఒక లేయర్‌గా మట్టి వేసుకున్న తర్వాత నేను టీ పొడి వేసుకున్నాను. తర్వాత ఆనియన్ పీల్స్ వేసుకుంటున్నాను. ఇలా నేను ప్రతి మొక్కకి చేస్తాను. అందుకనే నా ప్లాంట్స్ అనేవి హెల్తీగా కనిపిస్తాయి ఎప్పుడు. ఫ్లవరింగ్ కూడా ఉంటుంది ఎప్పుడు చూసినా. ఒకవేళ ఫ్రూట్స్ వచ్చే మొక్కలైతే కూడా ఇలానే చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి అలాంటివి పెట్టలేదు కాబట్టి మీకు చూపించట్లేదు. ఇలా ఆనియన్ పీల్స్ వేసుకున్న తర్వాత పైనుంచి కంపోస్ట్ మట్టి ఉంది. అది వేసుకున్నాను. అది వేసుకున్న తర్వాత నార్మల్ మట్టి కూడా వేసేసుకుంటున్నాననమాట పైనుంచి. దాని తర్వాత ఏదైతే ప్లాంట్ ఉందో డ్రాగన్ ఫ్రూట్, ఇది చిన్న కొమ్మ. సో, దీన్ని మనము జాగ్రత్తగా ప్లాంటింగ్ చేసుకుందాం. ఇలా 4 సైడ్స్ వస్తాయి కదా మనకి. 4 కానీ, 3 కానీ. ఆ సైడ్స్ అనేవి కొంచెం షార్ప్‌నెస్‌గా చేసుకోవాలనమాట. జస్ట్ క్రాస్‌గా కట్ చేసుకోవాలి. ఈ 3 కొమ్మలున్నాయి కదా! వాటిని షార్ప్‌గా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని లోపల వైపున కాడ టైప్ ఉంది కదా! అది అలానే ఉంచేయండి. దాని నుంచే రూట్స్ వస్తాయి మనకి. ఇది ఏదైతే చిన్నగా ఉంది కాబట్టి ఇలా చేసుకున్నాను. పెద్దగా ఉంటే కొంచెం ఎక్కువగా కట్ చేసుకోండి క్రాస్‌నెస్. ఇలా కట్ చేసుకొని డైరెక్ట్‌గా సాయిల్‌లో పెట్టేసుకుంటున్నాను. ఈ ప్లాంట్ అప్డేట్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఐడియా యూజ్ అయిందనే అనుకుంటున్నాను. యూజ్ అయితే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు తప్పకుండా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఫ్యూచర్ వీడియోస్‌లో